నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి శివారునటువంటి పొట్టిగుట్ట తండా లోపల వానకొండయ్య అనేటువంటి గుట్ట ఉంది. ఆ గుట్టకి ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. అక్కడ ఆ గుట్ట మీదకి మాదాపురం గ్రామానికి చెందినటువంటి వానకొండయ్య అనేటువంటి ఒక కాపరి, పశువుల కాపరి వెళ్ళినప్పుడు అక్కడ నెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి చూసి ప్రజలందరూ చెప్పడంతో అక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ హోలీ పండుగ నుంచి ఉగాది దాకా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా పక్కనటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి అక్కడ లక్ష్మీనరసింహస్వామిని తమ యొక్క కోరికల కోసం మొక్కుకుంటా ఉంటారు. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వానకొండయ్య గుట్టను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తాను, తవ్వుతా ఉంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మొత్తుకుంటున్నారు, ఇదెక్కడి విధ్వంసం, ఇదెక్కడి కథ అని. కనీసం సెంటిమెంట్ లేవు. ఈ అత్తాగోడలు వచ్చిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పారు. మేము వస్తే సొంత ఫండ్స్తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి అక్కడెక్కడ గుర్తూరులో స్కిల్ సెంటర్ పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి అక్కడ ఆ స్కిల్ సెంటర్ ఎక్కడ పోయిందో ప్రజలకు జవాబు చెప్పాలి. ఇంతవరకు అడ్రస్ లేరు. అంటే ఓ 10 రోజులు హడావుడి చేస్తారు, డిస్కో డ్యాన్సులు చేస్తారు, అమెరికాలో పడదాకా పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇది. వీళ్ళ అండదండతో ముఖ్యంగా ఈ ఝాన్సీ రెడ్డి చాలా కమర్షియల్ వ్యాపారం తప్ప ఆమెకు సామాజిక స్పృహ అసలు లేదు. వ్యాపార నేపథ్యం నుంచి వచ్చిన ఆమె. నేను మొదటి నుంచి ఊరూరు తిరిగి వాడవాడని చెప్పిన ఈ మొత్తం విధ్వంసం జరుగుతుంది, డెవలప్మెంట్ పక్కన పెట్టండి. ఆనాడు ఈ వానకొండయ్య గుట్ట మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి మట్టి రోడ్ వేశారు. తర్వాత కాంక్రీట్ రోడ్ వేద్దాం, ఘాట్ రోడ్ వేద్దాం అనే టైంకు గవర్నమెంట్ మారింది. వీళ్ళు వచ్చి మేము కాంక్రీట్ రోడ్ వేస్తాం, కళ్యాణ మండపం కప్పిస్తాం, గోపురాలు పెట్టిస్తాం అని అన్ని కాగపమని చెప్పి ఇప్పుడు ఆలయ విధ్వంసాన్ని చేస్తున్నారు. అక్కడ ఆలయం మొత్తం కూడా నిర్వీర్యం చేసే ప్రక్రియ నాంది పలికి మహాపాపం. ఇది మహాపాపం నేను చెప్తున్నా. ఇటువంటి నిన్నటిదాకా కడివెండి పక్కనట్టు వాగు నుంచి ఇసుకను తవ్విచ్చారు. మొత్తం ఈ ఝాన్సీ రెడ్డి కనుసన్నలో నడుస్తుంది మొత్తం ఈ విధ్వంసం మొత్తం కూడా పాలకుర్తి నియోజకవర్గంలో. ఇసుక వాగు నుంచి ఇసుక దిగడం వల్ల ఏమైతుందంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఇవాళ చూసారా టెంపరేచర్ 46-48 డిగ్రీల పోతుంది. రానున్న కాలంలో కరువు విలేతాండం చేయబోతుంది ఎలినినో ఎఫెక్ట్ వల్ల. వీళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు. ఆమె చదువు అంతంత మాత్రమే ఝాన్సీ రెడ్డిది. ఆమె చదువు సంధ్యలు లేవు. ఎక్కడి నుంచి వచ్చినట్లు వీళ్ళకి ప్రేమ ఎందుకు ఉంటుంది? ఆమె ఖమ్మం జిల్లాలో పుట్టింది, ఆ ఎమ్మెల్యే ఏమో మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. వాళ్ళిద్దరికి అత్తగోడలకు మన యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో ఎందుకు ప్రేమ ఉంటుంది? ఏదో రాజేందర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఆయన పాప డాక్టర్ రాజేందర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని అత్తగోడలు ఇద్దరు దిగబడి ఇక్కడ విధ్వంసం చేస్తున్నారు. వాగులలో ఇస్కందర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గుండాలు. ఇప్పుడు ఇటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ గుట్టను తవ్వకానికి కూడా సిద్ధపడ్డారు. మహాపాపాన్ని కూడా కట్టిరు. లక్ష్మీనరసింహస్వామి కన్నెర్ర చేస్తాడు. వీళ్ళు ఇద్దరు అత్త కోడలు ఇద్దరు కూడా మహాపాపం తగులుతుంది. ఆపాలి కదా. సరే, ఇప్పుడు వీళ్ళు ఉన్నారా లేరా, ఇప్పుడు రాజకీయ ఆరోపణలు వచ్చి మేమంటే మరి ఆపాలి కదా. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏం చెప్పారు? ఇన్ని కబుర్లు చెప్పారు. గుట్టను డెవలప్ చేస్తాం, శాశ్వతంగా కాంక్రీట్ రోడ్ వేస్తాం, ఘాట్ రోడ్ వేస్తాం, ఆలయాన్ని డెవలప్ చేస్తామని చెప్పి గిదా చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఈ కూలగొడుతుంటే ఆ యొక్క దుమ్ము ధూళితో మొత్తం వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కనీసం సోయి లేదు. ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తూ ఉంది. ఏంది గుట్ట ఇంత విధ్వంసం జరుగుతూ ఉంది. తక్షణం ఈ ఆక్రమంగా ఇసుక రవాణాను, వాగుల నుంచి తీయడాన్ని, ఇటువంటి గుట్టలను, అంటే ఒక గుట్ట ఫామ్ కావాలంటే కొన్ని మిలియన్ ఇయర్స్ పడుతుంది. మొత్తం ప్రకృతిని మొత్తం సర్వనాశనం చేస్తారు. ప్రకృతి విధ్వంసం జరుగుతుంది పాలకృతి నియోజకవర్గం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూలి విచ్చివేత్తలు, పేదోళ్ళ ఇండ్లు కూల్చడాలు, ఆ మూసి అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల మొత్తం పేదోళ్ళు రోడ్లో పడేసారు. మన వెలుగుమట్ల ఉదంతం చూసా. వీళ్ళు వచ్చింది కాంగ్రెస్ రావడమే కూల్చివేత్తలు, విధ్వంసము, ప్రకృతి ధ్వంసము, ఇసుక రవాణా. ఇక దీనికి నాంది పలికిరు. వీళ్ళకి సేవ అనేది లేనే లేదు. రైతుల నిండా ముంచారు. పండిన పంట కొనే పరిస్థితి లేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, 24 గంటల విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు, రైతు బంద్ ఎగ్గొట్టిరు. అంతా నాశనమే కాంగ్రెస్ వచ్చినాక. ఇక మన పాలకుర్తి నియోజకవర్గం యొక్క ఇదేంటంటే శని ఏంటంటే అత్తగారులు అష్ట దరిద్రంగా దాపరిచారు మన కాన్స్టిట్యున్సీకి. దాని నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఒడిగట్టారు. వీళ్ళు చూసి విధ్వంసం ఎంత గిదా మీ దగ్గర నుంచి కోరుకున్నది. డెవలప్మెంట్ కోరుకుంటే మీరు విధ్వంసం చేస్తారా? తక్షణం చెప్తున్నా నేను, జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో కడివెండి పక్కనున్నటువంటి పొట్టిగుట్ట తండాలో ఉన్నటువంటి ఈ యొక్క వానకొండయ్య గుట్టను
ఈ అక్రమ మైనింగు తవ్వకాలు తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.